హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ విస్ దిస్ ఇస్ సాగర్. ఈరోజు మనము క్లాస్ బయాలజీ నుంచి జంతువుల వర్గీకరణ గురించి మనం తెలుసుకుంటున్నాము. సో జంతువుల వర్గీకరణ అంటే జంతువులను వర్గీకరించడం. సో ఎలా వర్గీకరిస్తారు, వర్గాలు ఏంటో మనం తెలుసుకుందాము. సో ఇక్కడ యానిమల్ క్లాసిఫికేషన్ అంటే జంతువులు వర్గీకరణ ఎలా చేస్తారంటే జంతు రాజ్యానికి చెందినటువంటి జీవులు. సో ద యానిమల్ కింగ్డమ్ నిజ కేంద్రక జీవులు అంటే ఇవి నిజ కేంద్రక జీవులు అంటే యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటాము. సో వీటిలో నిజమైన కేంద్రకం కలిగి ఉంటుంది ఈ జీవులలో, అందుకే ఈ జీవులను నిజ కేంద్రక జీవులు అంటారు. అదేవిధంగా వీటి శరీరం అనేక కణాలతో నిర్మింపబడి ఉంటుంది. అంటే వీటి యొక్క శరీరం అనేది ది బాడీ హ్యాస్ టు మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటే సెల్స్ అనేవి అనేక రకాల కణాలతో కలిగి ఉండడం వల్ల సో వీటిని మనం అనేక కణాలతో నిర్మితమై ఉంటుంది అని చెప్పేసి అన్నాము. సో వీటి యొక్క ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. అంటే వీటి యొక్క ఫుడ్ న్యూట్రిషన్ అనేది దే డిపెండ్ అపాన్ అదర్స్ అనమాట. సో వేరే జీవి మీద ఆధారపడుతుంటాయి కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ మనము హెట్రోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటాము. అదేవిధంగా వీటి యొక్క శరీర కణాల్లో కణకవచం ఉండదన్నమాట. అంటే ఈ జంతు కణాలలో కణకవచం అనేది ఉండదు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ వర్గాలను చూసుకుంటే ఇక వర్గం ఫోరిఫెరా, సిలిండరేటా, ప్లాటిల్మంతిస్, అదేవిధంగా నిమాటోడా. సో నేను 4 వర్గాలు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ అయినటువంటి మనకి నిమోటోడా తర్వాత వచ్చే నెక్స్ట్ ఫైలం అంటే వర్గం అన్లిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇక్కినోడెర్మేటా గురించి మనం చెప్పుకుంటున్నాము. సో ఇవన్నీ ఇన్వర్టిబ్రేట్స్ కిందకి వస్తాయి. అంటే వీటిలో వెన్నెముక లేని జీవులు అన్నమాట. వీటిని మనం అకశేరుకాలు అని చెప్పేసి అంటాము. సో అందులో ఫస్ట్ వచ్చే ఫైలం ఏంటంటే ఫోరిఫెరా అన్నమాట. సెకండ్ ఫైలం ఏంటంటే సిలిండరేటా, మూడో ఫైలం ఏంటంటే ప్లాటిహెల్మింథస్, నాలుగో ఫైలం నెమటోడా. సో ఫోరిఫెరా, నిడేరియా, ప్లాటిహెల్మింథస్, నిమాటోడా, అన్లిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇక్కినోడెర్మేటా మనం చెప్తాము. ఓకేనా? సో ఫస్ట్ ఫోరిఫెరా గురించి మనం తెలుసుకుందాం. సో ఫోరిఫెరా అంటే పోరి అంటే ఇక్కడ పోరస్ అంటే రంధ్రాలు, అంటే రంధ్రాలు అంటే హోల్స్ కలిగినటువంటి జీవులు అన్నమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు. సో రంధ్రాలు కలిగినటువంటి జీవులు వీటిని మనం చెప్పచ్చు ఫోరిఫెరా అనేది. కాబట్టి ఇవి రంధ్రాలు గల జీవులు. వీటిలో ఎటువంటి ప్రత్యేకంగా చరణాంగాలు అనేవి ఉండవు. ఇక్కడ చరణాంగాలు ఉండవు అంటే మనకి 4 limbs హిండ్ లిమ్స్ ఉన్నాయి కదా. సో ఈ జీవుల్లో ఎటువంటి చలనాంగాలు ఉండవు అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సో కుల్య వ్యవస్థను కలిగి ఉంటాయి. అంటే వీటి యొక్క విసర్జక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అదేవిధంగా కణాలన్నింటినీ కలిసినటువంటి ఈ బాడీ కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కుల్య వ్యవస్థ కలిగి ఉంటుందన్నమాట. ఈ కుల్య వ్యవస్థ అనేది అన్ని రకాల వ్యవస్థల్ని కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా? అదేవిధంగా శరీరం అనేది అసౌష్టంగా ఉంటుంది. సో దే యానిమల్స్ ఆర్ ఏసిమెట్రికల్ ఆర్గానిజం చెప్పచ్చు. సో శరీరం అనేది అసౌష్టంగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూఫ్లెక్టెల్లా, సైకాన్, స్పాంజిల్లా అని చెప్పవచ్చు. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం ఫోరిఫెరా చెప్తాం. అదేవిధంగా సీలింటరేట్కి ఇంకో పేరుంది నిడేరియా అంటాం. సో దే ఆర్ కాల్డ్ కామన్లీ నిడేరియన్స్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇవి కొన్ని ఒంటరి జీవులు, మరికొన్ని సమూహాలుగా ఉంటాయి. అంటే ఇవి ఒకటి సింగిల్గా ఉండొచ్చు, లేదా ఒక్కోసారి కొన్ని జీవులు అయితే సమూహాలుగా గుంపులుగా ఉంటాయి. సో దే ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. శరీరం లోపల జఠర ప్రసర కుహరం ఉంటుంది. అంటే దీన్ని మనం గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ అంటాం, జీవీసీ. సో జఠర ప్రసర కుహరం అనేటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది అన్నమాట. సో వీటిని మనము జీవీసీ అంటాం, జఠర ప్రసర కుహరం అన్నమాట. సో దీన్ని మనం ఫస్ట్ డైజెస్టివ్ ట్రాక్ట్ స్టార్ట్ అయింది ఈ ఆర్గానిజమ్స్ నుంచి చెప్పవచ్చు అనమాట, అంటే నిడేరియన్స్ నుంచి. అదేవిధంగా వీటి యొక్క పిండ దశలో ఈ జీవులు 2 త్వచాలను కలిగి ఉంటుంది. ఆ త్వచాలను మనం ఏమంటామంటే ఇక్కడ విస్తరిత జీవులు అంటాం. సో విస్తరిత అంటే మనకు తెలుసు బాహ్య త్వచం, అంతర త్వచం ఉన్నటువంటి జీవులు అన్నమాట. సో ఈ జీవులను విస్తరిత జీవులు అంటాం, విస్తరిత జీవులు అని చెప్పేసి అనొచ్చు. సో వెలుపలి త్వచంపై ఒక ప్రత్యేకమైన రక్షణ కణాలు కలిగి ఉండేది అనమాట. అంటే ఇక్కడ అవుటర్ లేయర్ మనం ఎక్టోడర్మ్ అంటాం. సో ఎక్టోడర్మ్లో
ప్రత్యేకమైన రక్షణ కణాలు ఉంటాయంట, ప్రొటెక్టెడ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని మనం నీడోబ్లాస్ట్ సెల్స్ అంటాం. సో నీడోబ్లాస్టులు లేదా దంశాపకాలు అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఈ దంశాపకాలని ఉన్నాయి కాబట్టి వీటిని నిడేరియన్స్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇక మరికొన్ని జీవులు అయితే కొన్ని పగడాలని కాలనీగా ఏర్పరుస్తాయి అన్నమాట. ప్రత్యేకంగా ఆంతోజోవా తరగతి జీవులు చెందినటువంటి జీవులు పగడాలుగా ఏర్పరుస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్క పగడం అనేది 3 నుంచి 56 మిల్లీమీటర్స్ పొడవు కలిగి ఉంటాయి అన్నమాట, పరిమాణంలో ఉంటుందన్నమాట. అదేవిధంగా మరికొన్ని అయితే 800 కిలోమీటర్స్ అంటే 1800 చదరపు కిలోమీటర్లో పగడాలు దీవిని ఏర్పరుస్తాయి అన్నమాట. సో పెద్దగా దీవిని ఫామ్ చేస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో పగడాల దీవి లేదా పగడాల కాలనీ ఏర్పడే జీవులు ఎక్కడి నుంచి అంటే నిడేరియన్స్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఏంటంటే వీడికి హైడ్రా, జెల్లీ ఫిష్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఇది జెల్లీ ఫిష్ డయాగ్రామ్ అంటే, సో ఇది అంబ్రెల్లా షేప్లో కలిగి ఉంటుంది. ఇవన్నీ టెంటకిల్స్ అని చెప్పేసి అంటాము, స్పర్శకాలు అంటాము. సో ఇది మనం సీరియన్ ట్రేట్లో మనం చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా అని చెప్పవచ్చు ఎగ్జాంపుల్. ఓకేనా, హైడ్రా. అదేవిధంగా సైకాన్ కూడా చెప్పవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, అండ్ కమింగ్ టు సో హైడ్రాకి బెస్ట్ ఎగ్జాంపుల్ సో అరీలియా. సో ఇది హైడ్రా అంటాం లేదా అరీలి. ఇక్కడ మీరు చూడండి, ఇది అంబ్రెల్లా స్ట్రక్చర్ ఉన్నటువంటిది, ఇది జెల్లీ ఫిష్. ఇంకోటి ఇది అరీలియా అనమాట, లేదా మెట్రిడియం కూడా దగ్గర చెప్పచ్చు. అదేవిధంగా ప్లాటిహెల్మింథస్ అంటే ఇక్కడ ఈ జీవుల శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. సో ఎలా అంటే కొంచెం వీటికన్నా ఈ జీవులు కొంత డిఫరెంట్గా ఉంటాయి. అవేంటో చూద్దాం. సో వీటి యొక్క శరీరం ఎలా ఉంటుందంటే ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటాయి. సో వీటి యొక్క శరీరం అనేది ద్విపార్శ్వ సౌష్టవం అంటే శరీరాన్ని 2 భాగాలుగా చూసినా, ఎడవైపు చూసినా కుడివైపు చూసినా సమాన అర్ధ భాగాలుగా ఉంటుంది. అందుకే దీన్ని ద్విపార్శ్వ సౌష్టవం అంటారు. ఓకేనా, శరీరం యొక్క పిండ దశలో ఉన్నప్పుడు 3 స్తరాలను లేదా త్వచాలను కలిగి ఉంటాయి. అవి ఏంటంటే ఎక్టోడర్, ఎండోడర్, మీసోడర్మ్ లేయర్ ఉంటాయి అనమాట. బాహ్యస్త్వచం, అంతరస్త్వచం, మధ్యస్త్వచం అటువంటి లేయర్స్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ జీవులను త్రిస్తరిత జీవులు అని చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి త్రిస్తరిత జీవులు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ప్లాటిహెల్మింథస్ను గుర్తుపెట్టుకోండి. ఇవేమో ద్విస్తరిత జీవులు గుర్తుపెట్టుకోండి. ఇదేమో త్రిస్తరిత జీవులు అంటే 3 లేయర్స్ ఉన్నదేమో ప్లాటిహెల్మింథస్, 2 లేయర్స్ కలిగి ఉందేమో నిడేరియన్స్ చెప్పవచ్చు. అదేవిధంగా వీటిని కామన్గా ఏమని పిలుస్తామంటే బద్దె పురుగులు అని చెప్పేసి అంటారు. సో దే కామన్లీ కాల్డ్ ఫ్లాట్ వామ్స్ ఆర్ ఇంకా బద్దె పురుగులు అని చెప్పవచ్చు కామన్గా. సో కొన్ని జీవులు స్వతంత్రంగా జీవించగలుగుతాయి, కొన్ని జీవులు ఏంటంటే పరాన్నజీవిగా బతుకుతాయి అన్నమాట. అంటే స్వతంత్రంగా ఉన్నటువంటి జీవులు ఎగ్జాంపుల్ అంటే ప్లానేరియన్స్ అంటాము. అండ్ పరాన్నజీవులు ఏంటంటే టేవ్ అని చెప్పేసి అంటాం. కాబట్టి వీటి యొక్క బాడీ మొత్తం ఫ్లాట్గా కలిగి ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ప్లానేరియన్ తీసుకోవచ్చు. సో దీన్ని మనం టేప్ వామ్ అంటాం. సో టేప్ వామ్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ అంతా టేప్, మనం టైలర్ వేసే టేప్ ఉంటుంది చూసారా, అంత పొడవుగా కలిగి ఉంటుంది అన్నమాట ఈ టేప్ లాగా. అందుకే దీన్ని కామన్గా టేప్ వామ్ అన్నాము. సో టేప్ వామ్, దీన్ని మనం ఫోక్ టేప్ వామ్ అని చెప్పేసి అనొచ్చు. టీనియా సోలియం, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టీనియా సోలియం. సో నిమటోడా, నెక్స్ట్ ఫైలం ఈజ్ నిమటోడా. సో నిమటోడా అంటే ఇక్కడ నిమటోడ్స్ మీన్స్ అంటే రౌండ్ వామ్స్ అంటాం. వీటికి కామన్గా రౌండ్ వామ్స్ అని చెప్పేసి అంటాము. సో రౌండ్ వామ్స్ని ఆర్ థ్రెడ్ వామ్స్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో వీటికి గుండ్రటి పురుగులు కూడా చెప్పచ్చు. సో ఇవి పరాన్నజీవులుగా నివసిస్తాయి. ఈ జీవులు త్రిస్తరిత జీవులు, అదేవిధంగా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని చూపిస్తాయి. అదేవిధంగా వీటి యొక్క శరీరం అనేది బల్లపరుగుగా ఉండదు, స్తూపాకారంగా కలిగి ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా వీటిలో అవయవాలు సరిగ్గా పూర్తిగా ఏర్పడవు అన్నమాట. కాబట్టి వీటి యొక్క శరీర కుహరాన్ని మనం ఏమంటే మిథ్యా శరీర కుహరం అంటాము. సో ద బాడీ క్యావిటీ ఈజ్ సూడోసీడోమేట్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మిథ్యా శరీర కుహరం అనే జీవులు నిమటోడ్స్ నుంచి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పరాన్నజీవులు అనేవి ఒకటి ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ, దీన్ని బోధ పురుగు అంటాం. ఫైలేరియాసిస్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా ప్రేగుల్లో నివసించేది అంటే ఇంటెస్టైన్లో నివసించేటువంటి నులి పురుగుని మనం ఏమంటామంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడస్ అంటాం. సో ఆస్కారిస్ చూడండి ఎలా ఉందో, ఆస్కారిస్ అనేది ఇలా పొడవుగా స్తూపాకారంగా ఉంది కాబట్టి ఇది సిలిండ్రికల్ స్ట్రక్చర్ కాబట్టి సో ఈ జీవులను మనం ఏమంటామంటే స్తూపాకార జీవులు అని చెప్పేసి అనవచ్చు. సో వీటిని మనం కామన్గా రౌండ్ వామ్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్
అనిలిడా అనమాట. సో అనిలిడా వర్గం. సో ఈ జంతువులు కూడా ద్విపార్శ్వసౌష్ఠవాన్ని, అదేవిధంగా త్రిస్తరిత జీవులు అన్నమాట. సో 3 లేయర్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా నిజ శరీర కుహరం ఉంటుంది అనమాట. సో ఇక్కడ యూసిలోమేట్స్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో వీటిలో నిజమైన శరీర కుహరం కలిగి ఉంటుంది అనమాట. సో వీటి శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే, సో ద బాడీ హ్యాస్ టు సెగ్మెంట్స్ అనమాట, ఖండితాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా పూర్వాంతం నుంచి పరాంతం వరకు చూస్తే వలయాకార ఖండితాలు కలిగి ఉంటాయి. అంటే రౌండ్ సర్క్యులర్గా ఖండితాలు కలిగి ఉంటాయి అనమాట. సో వీటిని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నీటిలో కానీ సముద్రాల్లో కానీ భౌమ్య ఆవాసాల్లో నివసిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి నీటిలో కానీ సముద్రంలో కానీ అదేవిధంగా నేల మీద నివసిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వానపాము, జలగ. సో వానపాము పేడిమా పోస్తుమా అంటాం, జలగ మనం ఇక్కడ హెరిడోనీరియా అని చెప్పేసి అంటాం. అదేవిధంగా నీరిస్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్థ్రోపొడ. సో ఆర్థ్రోపొడలోకి వచ్చేసరికి ఆర్థ్రోపొడ అంటే జాయింటెడ్ లెగ్స్ అనమాట. సో అతుకులు కాళ్ళు కలిగినటువంటి జీవులు అన్నమాట. అదేవిధంగా కీళ్ళు కలిగినటువంటి జీవులు అంటాం. ఆర్థ్రో అంటే జాయింట్స్ అంటే కీళ్ళు అన్నమాట. సో కీళ్ళు కలిగినటువంటి మొట్టమొదటి జీవులు, జంతు రాజ్యంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి జీవులు ఏవంటే అవి ఆర్థ్రోపొడ అన్నమాట. సో ఇవి జంతుజాలంలో ఈ వర్గానికి చెందిన జీవులు అత్యధికంగా ఉంటాయి అన్నమాట. అంటే యానిమల్ కింగ్డమ్లో అత్యధికంగా ఉన్నటువంటి జీవులు ఏంటంటే మన ఆర్థ్రోపొడ జీవులు అన్నమాట. సో ఆర్థ్రోపొడ జీవులు మనం ఇక్కడ గుర్తించవచ్చు అనమాట. సో వీటి యొక్క శరీరం ఎలా ఉంటుందంటే ద్విపార్శ్వసౌష్ఠవం, అదేవిధంగా ఖండితాలను కలిగి ఉంటుంది, సెగ్మెంట్స్ని కలిగి ఉంటుంది అనమాట. సో వీటిలో వివృత రక్త ప్రసరణ జరుగుతుంది. వివృత రక్త ప్రసరణ అంటే ఓపెన్ టైప్ సర్క్యులేషన్ అని చెప్పేసి అంటాము. సో ఓపెన్ టైప్ సర్క్యులేషన్ ఎందుకు జరుగుతుందంటే ఇందులో హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది, కానీ అది డిజాల్వ్ అయిపోతుంది అనమాట, ప్లాస్మాలో కరిగిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం హీమోలింఫ్ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది ఉండదు, ఆబ్సెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పూర్ బ్లడ్ వెజల్స్ కలిగి ఉంటాయి అనమాట. సో పూర్ బ్లడ్ వెజల్స్ అనేవి కలిగి ఉంటాయి అనమాట. సో అదేవిధంగా కీళ్ళు కాళ్ళు కలిగి ఉండడం ఈ వర్గ జీవులు ముఖ్య లక్షణం అనమాట. అంటే కీళ్ళు కలిగినటువంటి కాళ్ళు అంటే జాయింటెడ్ లెగ్స్ కలిగి ఉండేటువంటి ఈ వర్గ జీవుల యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. సో దానిలో ఉన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్రాన్స్, రొయ్యలు, సీతకొకచులు, బొద్దింకలు, ఈగలు, తేళ్ళు, పీతలు, అదేవిధంగా డాఫ్నియా అని కూడా ఆర్థ్రోపొడ వర్గానికి చెందినటువంటి అనమాట. అదేవిధంగా మనకి మైక్రో ఆర్థ్రోపోడ్స్ కూడా కలిగి ఉంటాయి. అవి ఇచ్చిని క్రియేట్ చేస్తాయి అనమాట, ఇచ్చినటువంటి దురదను గురి చేస్తూ ఉంటాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫ్రాన్ చూడండి సెగ్మెంట్స్ కలిగి ఉంది. ఇక్కడ మీరు కాక్రోచ్ని చూస్తే కాక్రోచ్ కూడా సెగ్మెంట్స్ని కలిగి ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మొలస్కా అనమాట. సో మొలస్కా అంటే మెత్తటి శరీరం కలిగినటువంటి జీవులు మనం మొలస్కా అని చెప్పేసి అంటాము. సో ఈ జీవుల యొక్క శరీరం ఎలా ఉంటుందంటే ద్విపార్శ్వసౌష్ఠవం కలిగి ఉంటుంది. అదేవిధంగా శరీర కుహరం అనేది కుదించుకుపోయి ఉంటుంది అనమాట. సో జీవులను మనం ఇక్కడ మొలస్కా జీవులు అంటాం. శరీరం అంతా మెత్తగా కలిగి ఉంటుంది అనమాట. సో ఇది కూడా రక్త ప్రసరణ, వివృత రక్త ప్రసరణ జరుగుతుంది. ఇది కూడా ఓపెన్ టైప్ సర్క్యులేషన్ కింద చెప్తాము. సో వీటి యొక్క విసర్జక అవయవం ఏంటంటే వృక్కాలు, గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క విసర్జక అవయవాలు ఏంటంటే వృక్కాల వంటి ద్వారా విసర్జన జరుపుకుంటాయి అన్నమాట. అదేవిధంగా పాదం అనేటువంటి ప్రత్యేక అంగం ద్వారా ఇవి చలిస్తాయి అన్నమాట. సో ఇది చూడండి, మీ ఎగ్జాంపుల్ స్నేహిలో చూడొచ్చు, నత్తలో. సో నత్తలో ఫూట్ అనేది కలిగి ఉంటుంది పాదం. ఈ పాదం ద్వారా చిన్నగా మూవబుల్గా చేసుకుంటూ నత్త వెళ్ళడం జరుగుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు మీరు గుర్తించవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇకైనోడెర్మేటా. సో ఇకైనోడెర్మేటా అంటే ఇకైనస్ అంటే గ్రీకు భాషలో ముళ్ళు అని అర్థం. సో డెర్మా అంటే చర్మం, అంటే ముళ్ళ వంటి దేహం కలిగినటువంటి జీవిని మనం ఇక్కడ ఇకైనోడెర్మేటా అని చెప్పవచ్చు అనమాట. ఇవి స్వతంత్రంగా ఉంటాయి. అదేవిధంగా ఇవన్నీ సముద్ర జీవులు అన్నమాట, సముద్ర నీటిలో నివసిస్తాయి అన్నమాట. ఇవి త్రిస్తరిత జీవులు. సో దే మేడ్ అప్ ఆఫ్ 3 జర్నల్ లేయర్స్ ఉంటాయి. అదేవిధంగా వలయ లేదా కిరణ సౌష్ఠవం కలిగి ఉంటాయి, అంటే రేడియల్ సిమ్మెట్రీని కలిగి ఉంటాయని చెప్పేసి అంటారన్నమాట. సో వలయ, కిరణ సౌష్ఠవం, శరీర కుహరం కూడా కలిగి ఉంటుంది. సో బాడీ క్యావిటీ కూడా కలిగి ఉంటుంది. సో వీటి యొక్క ప్రత్యేకంగా వీటి యొక్క చలనం జరగాలన్నా, కదలికలు జరగాలన్నా, అదేవిధంగా వీటి యొక్క దేహం అనేది ఒక చోటు నుంచి ఒక చోటుకి లోకోమోషన్ చేయాలన్నా,
సో దానికి కారణం అంతా ఒక వ్యవస్థ కలిగి ఉంది. ఆ వ్యవస్థ పేరంటే జల ప్రసరణ వ్యవస్థ అంటాము. సో దీన్ని మనం వాటర్ వాస్కులర్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో వాటర్ వాస్కులర్ సిస్టమ్ కలిగి ఉండడం దీని యొక్క ముఖ్య లక్షణం అన్నమాట యూకారియోట్ల మెటల్లో. అదేవిధంగా వీటి యొక్క అస్థిపంజరం దేంతో మేడప్ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్తో అటువంటి దృఢమైన రసాయన పదార్థంతో ఇది మేడప్ అవుతుంది అనమాట. సో కాల్షియం కార్బోనేట్, ఓకేనా. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సముద్రపు జీవి అయినటువంటి సముద్ర నక్షత్రం, దాన్ని స్టార్ ఫిష్ అంటాం. అదేవిధంగా సీ ఆర్చిన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా స్టార్ ఫిష్ అని చెప్పేసి అనమాట. కాబట్టి వీటి యొక్క గమనాంగాలు అనేవి మనకు చెప్పచ్చు. సో వీటిని మనం ఆర్మ్స్ అని చెప్పేసి అంటాం, భుజాలు అంటాం. ఓకే, ఆర్మ్స్ ద్వారా లోకోమోషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట మన స్టార్ ఫిషెస్ అనమాట. ఓకేనా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న.